నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 11 టీవీలు, 7 వాషింగ్ మిషన్లు, 8 స్కూటర్లు, ఒక ఐఫోన్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లో చైన్ సిస్టమ్ మార్కెటింగ్తో నాసిరకం వస్తువులు అంటగట్టాడంటూ బాధితులు ఫిర్యాదు వచ్చాయని ఇక డీఎస్పీ రాజశేఖర్ రాజ్ అన్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఒక ఎథీరియల్ ఎంపైర్ అనేటటువంటి ఒక మల్టీ లెవెల్ మార్కెట్ కంపెనీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో వీళ్ళు కొంత చీప్ క్వాలిటీ ఎలక్ట్రానిక్ గూడ్స్ని పూనా మార్కెట్ నుంచి అట్లే కొంత ఆంధ్ర నుంచి అసెంబుల్డ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని తీసుకొచ్చి దాన్ని బాగా హయ్యర్ ప్రైస్కి 3000 2500 వర్తున్నటువంటి వాటిని దాన్ని 16,000 23,000కి కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి వీళ్ళు అంటగట్టడం జరుగుతుంది. సో దాంతో బిజినెస్ దాంతో వాళ్ళది అప్పుడు మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరైతే కస్టమర్లు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒక 23,000 16,000 స్లాబ్స్లో మెంబర్షిప్ తీసుకొని ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుక్కుంటారో ఈ చీప్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళకు ఒక ఐడి క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళు వేరే సభ్యుని జాయిన్ చేయించాలి. వాళ్ళు జాయిన్ చేయించినటువంటి వేరే సభ్యుల దగ్గర కూడా ఇంత అమౌంట్ వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఇవే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే సభ్యున్ని ఈ మొదటి సభ్యులు రిక్రూట్ చేస్తారో జాయిన్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళ మీద కమిషన్ ఇవ్వటము 1000 రూపీస్ 1500 చొప్పున మీరు ఎంతమందిని చేర్పిస్తే అంతమంది దగ్గర నుంచి మీకు కమిషన్ వస్తుంది అనేటటువంటి ఆశ చూపెట్టి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దీన్ని వీళ్ళు మొదలుపెట్టారు. సో ఇప్పటి వరకు మాకు తెలిసి అందాజా సూర్యాపేట, హన్మకొండ, మిర్యాలగూడ ఈ ఏరియా నుంచి ఒక 600 మెంబర్స్ని ఇన్నోసెంట్ యూత్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ని వీళ్ళు జాయిన్ చేసుకున్నట్టుగా మాకు తెలిసింది. మిర్యాలగూడలో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కొత్త సభ్యులను రిక్రూట్ చేసుకునే క్రమంలో